విశాఖ ఉక్కును ప్రైవేటీకరించమని చెప్పి దాన్ని బతికించారా లేక నిధులు ఇవ్వకుండా చంపాలని చూస్తున్నారా అని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు షర్మిల. 6,000 కోట్ల అప్పుల్లో ఉన్నామని, ఉక్కు తయారీకి ముడి పదార్థాలు నిండుకున్నాయని, ఈ నెల జీతాలు ఇవ్వడం కష్టమేనని యాజమాన్యం చేతులెత్తేస్తుంటే మోడీకి కనీసం చీమైన కుట్టినట్లు లేదని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఆర్థిక సాయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులకు నిధులు అందించారంటూ 6 ప్రభుత్వ ఉద్యోగులపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. పోలీసులతో సహా 6 అధికారులు డ్రగ్స్ విక్రయాల ద్వారా టెర్రర్ ఫైనాన్సింగ్ లో పాల్గొన్నట్లు అధికార ప్రకటన ద్వారా తెలిపింది. విశాఖ రైల్వే జోన్ తమ మొదటి ప్రాధాన్యత అంశమని అన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గతంలోనే నిధులు కేటాయించిందన్నారు. అయితే కేంద్రం అడిగిన 52 ఎకరాలు సేకరించడంలో గత ప్రభుత్వం విఫలమైందన్నారు. అందుకే రైల్వే జోన్ అంశం ముందు కదలలేదన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అడిగిన భూమిని సేకరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. తాను గుంటూరులో, పూణేలో, అమెరికాలో చదువుకున్నా, నువ్వు ఎక్కడ చదువుకున్నారని తెలిసినా కేసీఆర్ తనను వెటకారం చేయబోయిన విషయాన్ని అందరూ టీవీలో చూసే ఉంటారన్నారు సీఎం రేవంత్. దానికి సమాధానంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో ఉపాధ్యాయులు చెప్పిన చదువుతోనే ఎదుగుతూ సీఎం స్థాయికి వచ్చానని సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ ప్రశ్నకు బదులిచ్చారని టీచర్ల ఆత్మీయ సమ్మేళనంలో తెలిపారు. వైఎస్ఆర్ జిల్లాలో పలువురు ఎంపీడీఓలకు జెడ్పీ సీఈఓ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నిన్న పెన్షన్ల పంపిణీ ఉదయం 8 గంటలకు ప్రారంభించకపోవడం వల్లే నోటీసులు జారీ చేసినట్లు జెడ్పీ సీఈఓ తెలిపారు. గ్రామ సచివాలయ సిబ్బందికి సమయం నిర్దేశించలేదని, 5 రోజుల్లో షోకాజ్ నోటీసులకు సంజాయిషీ ఇవ్వాలని ఎంపీడీఓలను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికల నగారా మోగనుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు తేదీ సెప్టెంబర్ 30లోగా అక్కడ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ సన్నద్దమవుతోంది. ఈ క్రమంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన సన్నాహాలను సమీక్షించేందుకు ఈసీ 8 నుంచి 10వ తేదీ వరకు జమ్మూ కాశ్మీర్ లో పర్యటించనుంది. తమ ప్రభుత్వం రాగానే ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలుపుతామని ఆనాడే చెప్పామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసి మాట్లాడారు. దేశంలో ఉన్న 18 రాష్ట్రాల్లో రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో ఉన్న మంచిని తీసుకుని కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామన్నారు. రాజధాని అమరావతిలో ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాట్లు చేసిన లేఅవుట్లను సిఆర్జీఏ తొలగించింది. తాడికొండ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ కోసం పంట పొలాలను ప్లాట్లుగా మార్చారు. దీంతో అధికారులు లేఅవుట్లో కంచెలను, హద్దురాళ్లను తొలగించారు. అనుమతులు, నాలా పన్నులు చెల్లించకుండా ఏర్పాట్లు చేసిన లేఅవుట్లలో ఎవరైనా ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇబ్బందులు తప్పవన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు చారిత్రాత్మకమని, తీర్పుతోనే ఇప్పుడు ఆట మొదలైందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తాము ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని, ధర్మాసనం తీర్పును అమలు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డికి మాదిగ జాతి ఎప్పుడు రుణపడి ఉంటుందన్నారు. జీఎస్టీ వసూలు ప్రతి నెల కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జూలై నెలాఖరుకు 1.82 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. గతేడాది ఇదే నెలలో వసూలైన దాంతో పోలిస్తే 10% అధికం. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత 3వ అతిపెద్ద వసూలు ఇదే కావడం విశేషం. అలాగే జూలైలో మొత్తం రిఫండ్లు 16,283 కోట్లుగా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు తెలపడంపై కాంగ్రెస్ నేత మోత్కుపల్లి నరసింహులు స్పందించారు. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానన్నారు. తనకు ఏ పదవి అక్కర్లేదని వర్గీకరణపై మొదటి స్పందించింది సీఎం రేవంత్ రెడ్డి. ఆయనకు థ్యాంక్స్ చెప్తూ తీర్మానం చేద్దామని, అలాగే ఉద్యోగాల్లో వర్గీకరణ అమలుకు నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారన్నారు.